జీవితమే చదరంగం కార్యక్రమం ద్వారా మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమస్యను మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మా నెంబర్ 7799978988. గుర్తుంచుకోండి, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయొద్దు. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మేడం, నా పేరు సంధ్య, సంగారెడ్డి నుండి వచ్చాను మేడం. నాకు 15 ఏళ్ళప్పుడే పెళ్లి చేశారు మా అమ్మ నాన్న. మా నాన్న నేను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. నేను చిన్నప్పుడే చనిపోయారు. చనిపోయాక మా అమ్మ కూలి పని చేసి నాకు పెళ్లి చేసింది 15 ఏళ్ళలోనే. 16 సంవత్సరాలు వచ్చేలోపు పాప పుట్టింది. పెళ్ళైన 1 సంవత్సరానికి పాప పుట్టింది. ఏమన్నా చదువుకున్నావా? చదువుకోలేదు మేడం. ఏం చదువుకోలేదు. 15 ఏళ్ళకే పెళ్లి చేసేసారు. పెళ్ళైన సంవత్సరం లోపు పాప పుట్టింది. ఇంకా మా ఆయన, నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయ్యేలోపు మా ఆయన చనిపోయారు తాగేసి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల లోపు. 5 సంవత్సరాల లోపే చనిపోయారు. 5 సంవత్సరాల లోపే చనిపోయారు. పని ఏం చేసేవాళ్ళు? ఏం పని చేసేవాడు కాదు. రోజువారీ పని అమ్మా. మీ పెళ్ళప్పుడు ఏం పని చేసేవాడు? కూలి పని చేసేవాడు. తర్వాత పని మానేసాడు. మరి నువ్వేమన్నా పని చేసుకునేదానివా? నేను కూలి పని చేస్తాను మేడం. నేను కూలి పని చేసుకున్నాను. పాపకి ఇంకా ఇలాగే కూలి పని చేస్తూ స్కూల్లో వేసాను మేడం. స్కూల్లో వేసాక పాపకి ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాను మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది రెండో పెళ్లి చేసుకొని? సంవత్సరం అవుతుంది మేడం. సంవత్సరం అయింది. ఓకే. రెండు పెళ్లి చేసుకున్నాను మేడం. సంవత్సరం పాటు. ఇతను ఏం పని చేస్తాడమ్మా? ఈయన కూడా మాతో పాటు కూలి పనికి వస్తాడు. పాపకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను మేడం. రోజు వామిటింగ్ చేసుకుంటుంది, అసలు సరిగా తిండి తినట్లేదు, నీరసం అయిపోయింది బాగా. ఏమైంది అని హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. తీసుకెళ్తే పాప 3 months ప్రెగ్నెన్సీ అని తెలిసింది మేడం. కడుపుతో ఉంది తను. ఏం చేయాలో ఆ పాపని గట్టిగా అడిగాను. 1-2 సార్లు కొట్టాను మేడం. కొట్టినా కూడా పాప నాన్ననే చేసిండు అని చెప్పింది మేడం. ఆయన అడిగినా కూడా కావాలంటే DNA చేయించుకో, పాప పుట్టాక అంటున్నాడు. అందుకని ఇప్పుడు నాకు న్యాయం కావాలి మేడం. ఆయన అడిగిన ఆయన ఏం చెప్పట్లేదు. అంటే నేను కారణం కాదు అని చెప్తున్నాడా? అవును మేడం. ఓకే. నువ్వు అసలు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నావు? ఇప్పుడు ఇతను ఫైనల్ గా ఏమంటాడు? బిడ్డ పుట్టని అప్పుడు DNA టెస్ట్ చేసుకుందాం అని అంటున్నాడు. హలో, శ్రీను గారు మాట్లాడుతున్నారా? చెప్పండి మేడం, ఎవరండి? నా పేరు ప్రసన్న అండి, ట్రీ మీడియా నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి శ్రీనివాస్, ఎందుకు వచ్చారు ఆవిడ ఇక్కడికి? ఏమని చెప్పి వచ్చారు మీకు? నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ రోజు మన ముందు సంధ్య ఉన్నారు. ఆవిడకు వచ్చిన సమస్య వింటే చాలా బాధగా అనిపించింది. సంగారెడ్డి నుంచి వచ్చారు మేడం. సంధ్య, నీ ప్రాబ్లం ఏంటి అనేది మేడంకి ఒకసారి చెప్పమ్మా, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. నమస్తే అమ్మా. మేడం, నా పేరు సంధ్య, సంగారెడ్డి నుండి వచ్చాను మేడం. నాకు 15 ఏళ్ళప్పుడే పెళ్లి చేశారు మా అమ్మ నాన్న. మా నాన్న నేను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. నేను చిన్నప్పుడే చనిపోయారు. చనిపోయాక మా అమ్మ కూలి పని చేసి నాకు పెళ్లి చేసింది 15 ఏళ్ళలోనే. 16 సంవత్సరాలు వచ్చేలోపు పాప పుట్టింది. పెళ్ళైన 1 సంవత్సరానికి పాప పుట్టింది. ఏమన్నా చదువుకున్నావా? చదువుకోలేదు మేడం. ఏం చదువుకోలేదు. 15 ఏళ్ళకే పెళ్లి చేసేసారు. పెళ్ళైన సంవత్సరం లోపు పాప పుట్టింది. ఇంకా మా ఆయన, నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయ్యేలోపు మా ఆయన చనిపోయారు తాగేసి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల లోపు. 5 సంవత్సరాల లోపే చనిపోయారు. 5 సంవత్సరాల లోపే చనిపోయారు. పని ఏం చేసేవాళ్ళు? ఏం పని చేసేవాడు కాదు. రోజువారీ పని అమ్మా. మీ పెళ్ళప్పుడు ఏం పని చేసేవాడు? కూలి పని చేసేవాడు మేడం. తర్వాత పని మానేసాడు. మరి నువ్వేమన్నా పని చేసుకునేదానివా? నేను కూలి పని చేస్తాను మేడం. నేను కూలి పని చేసుకున్నాను. పాపకి ఇంకా ఇలాగే కూలి పని చేస్తూ స్కూల్లో వేసాను మేడం. స్కూల్లో వేసాక పాపకి ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాను మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది రెండో పెళ్లి చేసుకొని? సంవత్సరం అవుతుంది మేడం. సంవత్సరం అయింది. ఓకే. రెండు పెళ్లి చేసుకున్నాను మేడం. సంవత్సరం పాటు. ఇతను ఏం పని చేస్తాడమ్మా? ఈయన కూడా మాతో పాటు కూలి పనికి వస్తాడు.
పాపకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాను మేడం. రోజు వామిటింగ్ చేసుకుంటుంది, అసలు సరిగా తిండి తినట్లేదు, నీరసం అయిపోయింది బాగా. ఏమైంది అని హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. తీసుకెళ్తే పాప 3 months ప్రెగ్నెన్సీ అని తెలిసింది మేడం. కడుపుతో ఉంది తను. ఏం చేయాలో పాపని గట్టిగా అడిగాను. 1-2 సార్లు కొట్టాను మేడం. కొట్టినా కూడా పాప నాన్ననే చేసిండు అని చెప్పింది మేడం. మా ఆయనని కూడా అడిగినా మేడం. అడిగితే తనుండి నేనేది చేస్తాను, నాకేం అవసరం వచ్చింది అని దబాయించేస్తున్నాడు మేడం. ఆయన అడిగినా కూడా కావాలంటే DNA చేయించుకో పాప పుట్టాక అంటున్నాడు. అందుకని ఇప్పుడు నాకు న్యాయం కావాలి మేడం. ఆయన అడిగిన ఆయన ఏం చెప్పట్లేదు. అంటే నేను కారణం కాదు అని చెప్తున్నాడా? అవును మేడం. ఓకే, నువ్వు అసలు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నావు? పాపకి అయితే ప్రెగ్నెన్సీ వద్దు మేడం. ఇప్పుడు 3rd month. 3rd month. మీ పాప ఏమంటుంది అసలు? నానే చేస్తాడు మమ్మీ అనేసి అంటుంది తను. తనని అడిగితే నేను చేయలేని తను అంటున్నాడు మేడం. అంతా బాగానే ఉండేది సంసారం, ఈ సంవత్సరం లోపే ఇలా అయిపోయింది. అతని చరిత్ర ఏంటి అసలు? మాతో పట్టే కూలి పనిచేసేవాడు మేడం. అక్కడే చూసి సరే నీకు కూడా చిన్న వయసు కదా అని చేసుకున్నావు. అవును మ్యామ్. అంటే అతను వెంట పడ్డాడా లేకపోతే మీ ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారా? ఎలా జరిగింది అసలు అది? అంటే కొంచెం తెలుసు కదా, తోడు ఎవరు లేరు కదా అని నేనే చేసుకున్నాను మేడం. అమ్మ మరి నీకు మీ అమ్మ ఉన్నారా? అమ్మ ఉన్నారు మేడం. మరి మేనమామలు గాని అట్లా ఎవరైనా నీకు బలగం ఉన్నారా అసలు? ఉన్నారు మేడం, ఎవరు ఉన్నారు కానీ మాకు దగ్గర ఎవరు మాట్లాడారు మేడం సరిగా. ఎందుకని? అది నాకు తెలియదు మేడం, మా అమ్మ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అమ్మ ఎవరితో ఉంటుంది? అమ్మ ఒక్కతే ఉంటుంది విలేజ్ లో ఒకటే ఉంటుంది. మరి కాస్త పాపకి నీకు తోడుగా ఉంటది కదా, అసలు అమ్మని ఎందుకు పెట్టుకోలేదు ఇంట్లో? ఈయన చేసుకున్నాను కదా మేడం అనేసి. అది కొంచెం కోపం ఉంది ఆమెకి, అర్థమైంది. ఇప్పుడు ఇతని ఫైనల్ గా ఏమంటాడు, బిడ్డ పుట్టని అప్పుడు DNA టెస్ట్ చేసుకుందాం అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒకటమ్మా సంధ్య, నువ్వు చెప్పు, అంటే ఆయన నువ్వే నీ లైఫ్ లోకి తెచ్చుకున్నావు, ఒక పాప ఉంది అని తెలిసి ముందే చెప్పావా అతనికి ఇలా ఇంత వయసు ఉన్న పాప ఉంది? ఎందుకంటే ఆ పాపకు కూడా ఇప్పుడు 15-16 సంవత్సరాలు. 15 ఇప్పుడు మరి అతని బిహేవియర్ గానీ నీకేమైనా అనుమానం ఉందా అతని పైన? అనుమానం అంటే కొంచెం ఉంది మేడం. ఎట్లా? ఎందుకు అనుమానం? పాపని ఒక్కొక్కసారి అదో రకంగా చూస్తాడు మేడం తను. కానీ ఏదో మామూలుగా నాన్ ఏజ్ లో ఉన్నాడు కదా, అలా చూస్తుంటారు కదా. అది ప్రేమతో చూస్తున్నాడేమో అనుకున్నావు, కానీ ఈ ఉద్దేశంతో చూస్తున్నాడని నాకు తెలీదు. అంటే పాపకి ఏమన్నా కొనుక్కొచ్చి ఇవ్వటం గానీ, చాక్లెట్లు కానీ అవి ఇవి అన్ని చక్కగా కొనుక్కొచ్చిస్తాడు. అంటే మచ్చిక చేసుకున్నాడు అనమాట తెలివిగా. మరి ఇప్పుడు నువ్వెవరితో అడిగిచ్చావా అతన్ని, ఏంటిది ఇట్లా చేసావేంటి అని? ఎవరితో అడిగించలేదు మేడం. పాపని 2 సార్లు కొట్టాను మేడం. అడిగాను, గట్టిగా అడిగితే చెప్పింది నానే చేశాడమ్మా, నానే చేశాడు, నేను ఏం చేయను అనేసి బాగా చేసేసింది. మరి పోలీస్ స్టేషన్ కి ఏమన్నా వెళ్ళావా? మా దగ్గరికి వచ్చావా డైరెక్ట్ గా? పోలీస్ కేసు పెడతానని చెప్పాను మేడం. పోలీస్ కేసు పెడతాను, ఇవన్నీ చేస్తాను అంటే నువ్వేమన్నా చేసుకో అన్నా కూడా ఆయన భయపెట్టలేదు మేడం. భయపట్టలా, నువ్వేమన్నా చేసుకో అంటున్నాడు. మరి ఏంటి, ఏం చేద్దాం? అతనితో ఒకసారి మాట్లాడి చూద్దామా? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే అతని సైడ్ వర్షన్ వింటేనే కదా మనకు అసలు ఏంటి తెలిసేది. ఒకసారి మీ హస్బెండ్ కాల్ చేసాను, ఒకసారి మాట్లాడదాము. ఏం పేరు ఆయన పేరు? శ్రీనివాస్. ఒకసారి చేయండి కాల్. చెప్పావా ఇక్కడికి వస్తున్నానని? చెప్పాను మేడం. ఎత్తుతాడో లేదో చూద్దాం. హలో హలో, శ్రీను గారు మాట్లాడుతున్నారా? చెప్పండి మేడం, ఎవరండి? నా పేరు ప్రసన్న అండి, ట్రీ మీడియా నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. మీ వైఫ్ సంధ్య మాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎందుకు వచ్చిందంట? మీకు చెప్పే వచ్చారట కదా, ఎందుకు వచ్చారో? ఏదో అన్నది కానీ నాకు ఇంత దూరం వస్తుందో తెలియదమ్మా, నాకు చెప్పి వచ్చిందా? ఇక్కడే ఉన్నారు, నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ ఉన్నారు కృష్ణకుమారి గారు, ఆవిడ మీతో మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. ఇవ్వండి. చెప్పండి శ్రీనివాస్, ఎందుకు వచ్చారు ఆవిడ ఇక్కడికి? ఏమని చెప్పి వచ్చారు మీకు? నాకేం చెప్పలేదండి, ఆమె ఏదో మాట్లాడింది, ఇక్కడ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఏం జరిగింది అసలు మీ ఇంట్లో? అంత నేను చేశానంటుంది. మీరైతే చేయలా? మరి ఎట్లా? చెబుతుంది, అందరూ చెబుతుంది. అందరికి చెప్తుందా? మీ పరువు తీస్తుంది అనమాట.
ఆ, మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? చూద్దాం, చూడండి, బిడ్డ పుట్టినండి ఇప్పుడు ఏమైంది? ఏమైందా? బుద్ధి ఉందా ఆ మాట అనడానికి? ఆ, ఏంటి ముక్కుపచ్చలారిన పిల్ల 15 ఏళ్ల పిల్లకి ప్రెగ్నెన్సీ చేసింది కాకుండా పుట్టనివ్వండి చూద్దాం అంటావా? ఆ. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఇది ఏం 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 మాట ఇది? ఏమన్నా అర్థం ఉందా? నాకు తెలియదని చెప్తున్నప్పుడు నన్ను ఏం కాదు మేము ఖచ్చితంగా ఇక్కడ పోతానంటే పొమ్మన్నా. లేదు, మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. నువ్వు మాత్రమే చేయగలిగేది. ఆ అమ్మాయి అన్ని విధాలుగా మాట్లాడి చూసింది, తిట్టింది, కొట్టింది. నీ పేరే ఎందుకు చెప్తుంది? ఇంకెవరి పేరో చెప్పకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళ పేరే చెప్పేదిగా. నీ పేరే ఎందుకు చెప్తుంది? బిడ్డ పుట్టిన నీ ప్లాన్ ఏంటో చెప్పనా? పుట్టిన తర్వాత చూద్దాం, పరీక్ష చేపిస్తాం అన్నాను, నేను కూడా పరీక్ష చేపిస్తాం అందుగా. అవును, అప్పుడు ఇక ఎలాగూ పుట్టిన తర్వాత నువ్వే తండ్రివి అని తేలిన తర్వాత ఇంకా సరేలే, బిడ్డ కోసం తల్లి పక్కకి సైడ్ అయిపోతే చిన్న పెళ్ళం వచ్చింది చక్కగా అని సంతోషపడదాం అనుకుంటున్నావు కదూ? ఒకవేళ అలా కాదు, ఇప్పుడు ఒకవేళ డెలివరీ పోనీ నువ్వు చెప్పినట్టే డెలివరీ అయిన తర్వాత DNA టెస్ట్ చేస్తే నువ్వే అని తేలింది అనుకో, ఏమవుద్దో తెలుసా? ఏమైందండి? చెప్పు, ఏమవుతుందో. ఏం రోజు టీవీలు చూడట్లేదా? సెల్ ఫోన్లు చూడట్లేదా? ఏమవుతుందో తెలీదా? ఏమవుతుందో చెప్తా వినండి. 18 years లోపు పిల్లల్ని మైనర్లు అంటారు. మైనర్ల పైన ఇట్లాంటి వ్యవహారాలు నడిపిస్తే గనక పోక్సో అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం మీకు అసలు బెయిల్ ఇవ్వరు అరెస్ట్ చేసిన తర్వాత. అయితే 10 సంవత్సరాలు మినిమం శిక్ష పడుతుంది. అందుకని ఎవరైనా సరే కొంచెం చిన్నపిల్లల జోలికి వెళ్తే, అంటే పెద్దవాళ్ళని అత్యాచారాలు చేయమని కాదు, చిన్నపిల్లల జోలికి వెళ్తే ఇట్లాంటి కఠినమైన చట్టాలు ఉన్నాయి. మొన్ననే సినిమాలో డాన్స్ కొరియోగ్రాఫర్ ఉన్నాడు కదా, ఏంటమ్మా అతని పేరేంటి? జానీ మాస్టర్. అతను కూడా ఇట్లాగే జరిగితే అక్కడ ప్రెగ్నెన్సీ అయితే రాలేదు కానీ అఘాయిత్యం చేశాడని చెప్పి అతని పైన పోక్సో కేసు పెట్టి FIR చేసి జైలుకి పంపించారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా వేసేశారు. అందుకని ఒకవేళ ఇప్పుడు నువ్వేం చెప్తావంటే చాలా తెలివిగా ఆ అమ్మాయి ఇష్టపడేది నాకేమీ నో చెప్పలేదు అని చెప్తావేమో. నువ్వు నో చెప్పినా నో చెప్పకపోయినా, ఆ పిల్లకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉన్నా సరే మైనర్ పిల్లలతోటి అది బలవంతంగానైనా బుజ్జగించైనా భయపెట్టైనా చేయకూడదు. మరి ఇది చట్టం. నువ్వు చాలా తెలివిగా ఏం మాట్లాడుతున్నావు అంటే, బిడ్డ పుట్టిన తర్వాత DNA టెస్ట్ వచ్చింది కదా అప్పుడు చూసుకుందాము, ప్రస్తుతానికి కథ నడిపిద్దాం అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు ఆ తల్లి కూతురు ఒకటి నిర్ణయం చేసుకున్నారు. ఏంటి అంటే, ఈ ప్రెగ్నెన్సీ ఉండటానికి వీలు లేదు అని. నేను ఒక లాయర్గా కోర్టులో కేసేసి ఇప్పుడు అబార్షన్ చేయించడానికి నేను ఆర్డర్ తీసుకుని వస్తాను. లేదు 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 అబార్షన్ చేయించిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తా వినండి. మీరు ఇంకొక 6 నెలలు టైం ఉంది కదా, తీరిగ్గా నా మీద నన్ను ఇంకప్పుడు ఎవరేమంటారులే అని చెప్పి ఆలోచన చేస్తున్నావు. కానీ ఇప్పుడు పిండం ఉంది కదా, పిండాన్ని టెస్ట్ చేస్తే కూడా ఎవరు దీనికి పాల్పడ్డారో తెలిసిపోతుంది. అర్థమైందా? నువ్వేమో 6 నెలలు ఆగి ముచ్చటగా చెప్దామంటే కుదరదు ఇక్కడ. ఇప్పుడు మేము రేపు కోర్టులో కేసేసి పర్మిషన్ తీసుకొచ్చుకుంటాం కోర్టు నుంచి. ఎందుకంటే తెలిసి తెలియక చాలా మంది ఇట్లా అబార్షన్ చేయించి ఆ చిన్నపిల్లలకి సరైన డాక్టర్ల చేత అబార్షన్ చేయించకుండా వాళ్ళ ప్రాణాల మీద తీసుకొస్తున్నారు. అందుకే నేను ఇవన్నీ చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అలాంటి ఈ అమ్మాయిని ఏదో బలవంతం పెట్టి కోర్టు ఆర్డర్ వచ్చే లోపు ఇలాంటి ఏదో పని ఏమన్నా చేద్దాం అనుకుంటావేమో, చెయ్యబాకు. చేయిస్తే కూడా అది ఇంకొక కేసు అవుతుంది. ఏం చేయటానికి లేదు, నీకు శిక్ష పడాల్సిందే అని ఆ తల్లి కోరుకుంటుంది. నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు గాను ఏదో జీవితంలో తోడుంటావు కదా అనుకుంటే, నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు కూడా నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ పిల్ల ఉందనే తల్లిని చేసుకున్నావు. పొరపాటు కాదు, ఏమి కాదు. నువ్వు చిన్న పొరపాటు ఏంటి, పెద్ద పొరపాటు చేసి చిన్న పొరపాటు అంటావు. ఏం లేదు, ఇప్పుడు నువ్వు అంత సింపుల్ గా నిన్నటి దాకా ఒప్పుకోకుండా ఇప్పుడు కూడా ఒప్పుకోకుండా
నువ్వు ఇప్పుడు పోలీసులు ఈ చట్టాలు అయ్యి అంటే ఒక భయం కదా మేడం మాకు కూడా. ఏం భయం ముందు తెలియదని అసలు నీకు చట్టాలు తెలియాల్సిన అవసరం ఉంది, కామన్ సెన్స్. మేడం చదువుకోలేదు మేడం. అవును, చదువుకోని వాళ్ళకి చట్టాలు తెలియదు, బాగుంది, మోసపోయాను మేడం నేను. కరెక్టే. నీ కామన్ సెన్స్ ఏమైంది? అంత చిన్నపిల్లకి చాక్లెట్లు ఇచ్చి మాయ చేస్తావా? అది నీ కూతురు లాంటిది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి భార్య అంటే ఆ అమ్మాయి కూతురు నీ కూతురే అవుతుంది కదా. కనపడలేదు మేడం, కళ్ళు కనపడలేదు మేడం నాకు. కాదు నువ్వు ఇప్పుడు చాలా తెలివిగా నీకు అందితే జుట్టు అందపోతే కాళ్ళు నీ సంగతి. నిన్ను పోలీసులకు పట్టించకుండా, కేసు పెట్టకుండా, నిన్ను జైలుకి పంపకుండా మటుకు లేదు. ఏం చెప్తా చేస్తాను మేడం, కొంచెం చేయండి మేడం. లేదు, ఆ అమ్మాయి నీతో మాట్లాడాలనుకుంటుంది, మాట్లాడు. మీకు సహకరిస్తాను మేడం. హలో హలో చెప్పండి. సంధ్య, ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఏది నాకు ఏం అర్థం కాలేదు. ఏదో కళ్ళు కామం తోటి అట్లా తప్పు చేశాను నేను. ఆ తప్పు ఒప్పుకోలేకుండా ఉన్నాను నేను. ఒప్పుకోవాల్సింది కదా. ఆత్మకి అట్లా జరిగిపోయింది. అది నీకు నీ దగ్గర నాకు పొరుగు పోతుంది, నేను కాదు అన్నాను. నాకు జరిగింది, నాతో తప్పు జరిగింది, ఒప్పుకుంటున్నాను నేను. ఇప్పుడు మేడం గారు కూడా చెప్పాను, నేను అంత దూరం పోతామంటే అంత దూరం పోవులే అనుకున్నా. నేను పోతాను కాదు. అసలు బుద్ధి ఉందా? కూతురు లాంటిది, కూతురు వయసు ఉన్న పిల్లలు పట్టుకుంటూ అలా చేస్తే ఎలా చెప్పు? జరిగింది అయితే పొరపాటు, నా వల్లే పొరపాటు జరిగింది. నేను దిద్దుకోలేక, తప్పు నాది ఒప్పుకోలేక నేను అలా చెప్పాను. నాది కాదు, నాకు సంబంధం లేదని నీతో బుకాయించాను. ఇప్పుడు నాలో నేనే బాధపడుతున్నాను. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనే అందుకని ఎక్కడెక్కడో దూరం తిరుగుతా ఉన్నాను నేను రోడ్ల మీద. ఏం చేస్తావు? నేను పిఎస్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాను. వద్దు, కేసు లాకెందుకు? మరి నువ్వు ఇంట్లో ఒప్పుకోవాల్సింది కదా. అంటే నీ దగ్గర పొరుగు పోద్ది కదా. నాకు ఆత్మాభిమానం నాకు దెబ్బతింటారు కదా. నా భార్య అంటారు అన్నదని. మరి ఇప్పుడు ఏమైంది? తప్పు చేశాను, నేనే తప్పు చేశాను, ఒప్పుకుంటాను. జరిగిపోయింది. దానికి ఎట్లా చేద్దామని మేడం గారిని సొల్యూషన్ తీసుకుని అడుగుతున్నాం. ఏం చేస్తాం మరి మనం? నీకు ఎలాగైనా శిక్ష పడాల్సిందే, నేనైతే ఊరుకోను. వద్దు, పోలీస్ స్టేషన్ అంత దూరం పోవద్దు, నేను వెళ్తాను. కేసు పెట్టద్దు. నాకు ఇవ్వమ్మా, నీకు అలా మాట్లాడలే గాని. నాశనం అయిపోయింది. ఇంకా చూడు, నీ వయసు ఎంత? 40 సంవత్సరాలమ్మా. 40 సంవత్సరాలకి నీ జీవితం పాడవుతుంది, కానీ 15 ఏళ్ల పిల్ల జీవితం నాశనం అవ్వదు. ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడేదానికి? తప్పు చేశానమ్మా, నేను తప్పు చేశాను మేడం. ఒకటే, ఇప్పుడు మేము లాయర్లు ఇవన్నీ పెట్టుకుంటే నేను నా వల్ల జీవితం కాదమ్మా. ఇవన్నీ కాదు, మా దాకా వ్యవహారం వచ్చిన తర్వాత మేమేదో ఒక ప్రైవేట్ పంచాయతీ చేసేసి సర్లేమ్మా ఇప్పుడు అబార్షన్ చేయించేస్తాం కదా, ఆ పిల్లని సొంత కూతురులా చూసుకుంటాడు అని ఆమెకు ఒక అభయహస్తం ఇచ్చి పంపించమంటావు, అంతేనా? లేదు, అసలు కాదు. మీరు ఎన్నన్నా చెప్పండి, లేదు. ఇప్పుడు ఎవరికైనా బుద్ధి రావాలి అంటే గనక ఆ పాపని నువ్వు అంతకు ముందు కూడా అదోలాగా చూసేవాడివంట, చాక్లెట్లు అయ్యి వద్దన్నా తీసుకొచ్చి ఇచ్చేవాడివంట. సరే, నువ్వు ఏం చేసినా, నీ ప్లాన్ మనసులో ఏమున్నా అవన్నీ అనవసరం. ఇప్పుడు మట్టుకు జరగాల్సింది ఏంటంటే, మేము చట్టం తెలిసిన వాళ్ళగా ఒక అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఒప్పుకోము ఎట్టి పరిస్థితుల్లో. మేము ఇట్లాంటి వాళ్ళందరికీ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపేదాకా మేము నిద్రపోము చెప్తున్నా. ఇది అన్ని చట్ట ప్రకారమే చేస్తాం, మేమే నిన్ను బెదిరించట్లేదు. చట్టం ఎలా చెప్తే అట్లా చేస్తాం. అందుకని చెప్పి లేదు ఇప్పుడు మీరు ఎన్ని ఒప్పుకోండి, కుదరదు. ఇప్పుడు 2 పనులు ఉన్నాయి. ఒకటి అర్జెంటుగా ఇప్పుడు ఆ చిన్నపిల్ల జీవితం నాశనం అయిన తర్వాత ఇంక నీకు సంసారం ఉంటే ఎంత, పోతే ఎంత? నీకు వాళ్ళు పేదరికంలో ఉన్నారు, అవసరంలో ఉన్నారు కదా, 2 భార్యలు దొరుకుతారని చెప్పి నువ్వు ప్లాన్ వేసావు, అర్థమైంది. నీలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే సమాజంలో నీలాగా ఆలోచించే వాళ్ళకి బుద్ధి రావాలంటే నీకు శిక్ష పడాల్సిందే. లేదు ఇంకా 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 అవును, మనిషి కాదు, అసలు మనిషివి కాదు నువ్వు ఇవా. లేదు పెట్టేస్తున్నాం. కాదమ్మా సంధ్య, అతను ఫోన్లోనే అంత మ్యానిపులేట్ గా మాట్లాడుతున్నాడు. నీకేం తక్కువ వయసు లేదు కదా, 30 సంవత్సరాల దాకా ఉన్నాయి కదా, 32 సంవత్సరాల వరకు ఉన్నాయి. పిల్లని పెట్టుకొని సరే పెళ్లి నీ ఇష్ట ప్రకారం చేసుకున్నావు, ఏదో తోడుంటాడని. అది జరుగుతున్నప్పుడు, ఇంట్లో అంత జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు తల్లిగా? ఇప్పుడు కూడా అతన్ని గట్టిగా నిలదీసి మాట్లాడలేకపోతున్నావు.
ఇలాంటి వాళ్ళని అర్థం చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకొని ఆడపిల్లలు ఉన్న తల్లులు మట్టుకు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండటమే కరెక్ట్. ఆ పిల్లల్ని కోడి పిల్ల ఎట్లా కాపాడుకుంటుందో గద్ద నుంచి అట్లా కాపాడుకోవాలి. ఇప్పుడు ఇది అందరూ వింటారు కాబట్టి ఎవరైనా ఇలాంటి తల్లులు ఉంటే మటుకు నేర్చుకోవాలమ్మా. ఇది మీకు మీ జీవితంలో ఒక భర్త చనిపోయిన తర్వాత, మీకు ఆడపిల్ల ఉన్న తర్వాత, భర్త లేకపోయినా పర్వాలా, ఇప్పుడు నువ్వు ఒక బిడ్డను కన్నావు అంటే ఆ బిడ్డను పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత అయితే నీదే కదా, కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే నీదే కదా. ఇప్పుడు మీ అమ్మ ఎలా చేసింది? తను కన్నది నీకు పెళ్లి చేసే ఆమె బాధ్యత దించుకుంది. సరే, నీకు దురదృష్టవశాత్తు భర్త చనిపోయాడు. ఆ తర్వాతైనా నీ తల్లి నువ్వు కలిసి ఉండి నీ కూతుర్ని చదివించుకుని పెద్దదాన్ని చేసుకోకుండా నువ్వు ఈ పెళ్లి చేసుకోవటము, ఇలా వచ్చేవాళ్ళు, ఆడపిల్ల ఉన్న తల్లిని పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది చేసే పని ఇదేనమ్మా. ఇందుకే చేసుకుంటారు. అంటే నేను అందరూ అలా చేస్తారన్న, మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ పొట్లో ఏ పాము ఉందో మనకు తెలియదు కదా. అందుకని దయచేసి ఇంకొకసారి మట్టుకు నువ్వు ఇలాంటి తప్పు చేయబాకు. ఇప్పుడు మట్టుకు నీ బిడ్డకి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి పాప నువ్వు ఇద్దరు వెళ్ళి కేసు పెట్టండి. కేసు పెట్టిన తర్వాత వెంటనే ఒప్పుకున్నాడు కూడా కదా. ఒప్పుకున్నాడు. రేపు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒప్పుకోడు. చూడు, ఇప్పుడు ఒప్పుకున్నాడు. మనం ఏదో ఆ అమ్మాయిని బుజ్జగిచ్చి పంపిస్తామని ఇప్పుడు ఒప్పుకున్నాడు, కానీ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒప్పుకోడు. ఇదంతా రికార్డ్ అయ్యింది. అతను ఒప్పుకోకపోయినా అవసరమైతే మా రికార్డు కూడా ఇస్తాం అతనికి, పోలీసులకి. ఇప్పుడు అతని మీద కేసు పెడదాము, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్, లాయర్ దగ్గరికి వెళ్ళి, లాయర్ దగ్గర మనము హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలి. ఇలా మైనర్ పిల్లలు ఎవరైనా ప్రెగ్నెంట్లు అయితే గనక అబార్షన్ చేయించుకుందాము అని చెప్పి ఏ నాటు వైద్యుల దగ్గరకో ఏ హాస్పిటల్ దగ్గరకో తీసుకెళ్ళి చేయించకూడదు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించాలి. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకునే చేయించాలి. అలా పర్మిషన్ ఒక వారం రోజులు పట్టుద్ది. చేయిద్దాం. నువ్వేమి బాధపడ, మాకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మట్టుకు ఇది జరిగిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు ఆ పాపని కాపాడుకున్న తర్వాత హాస్టల్లో పెట్టి చదివిద్దాం ఆ పాపని. కనీసం ఆ పాపని 1-2 సార్లు కౌన్సిలింగ్ కూడా పంపించాల్సి ఉంటుంది. నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. అయితే ఇది ఆ పాప మరీ తెలియని పాప కూడా కాదు కదా, కాస్త ప్రపంచం తెలుస్తున్న పాప కదా. దీని ప్రభావం చాలా ఉంటది. అందుకే కౌన్సిలింగ్ అవసరం అని చెప్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులైనా ఉంటే కొంతమంది చుట్టాలు, ఇంటికి వచ్చిన చుట్టాలు చేస్తూ ఉంటారు, లేకపోతే ఈ పిల్లలే ఎవరన్నా క్లాస్మేట్లు ఇట్లా చేసినప్పుడు మట్టుకు ఎవరైనా బాధపడటం సహజంగానే, అధైర్యపడకుండా చట్టం ద్వారా ఇట్లా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసుకుందాము. నువ్వు మట్టుకు ధైర్యంగా ఉండమ్మా. ఇంకొకసారి మట్టుకు ఇలా వచ్చి నీకు అండగా ఉంటాను, నేను చూసుకుంటాను అంటే మట్టుకు ఎవరిని నమ్మొద్దు. మీకు మీరే అండ. అర్థమైందా? ఇప్పుడు పోయినసారి కూడా ఎక్కడ హైదరాబాద్లో లింగంపల్లిలో, బాగలింగంపల్లిలో ఒక అమ్మాయి ఇట్లాగే 13 ఏళ్ల అమ్మాయి, తండ్రి తాగి చచ్చిపోయాడు. ఇంకొక పాప ఉంది. ఆ పాప ఏమో మరి చిన్న పాప. ఆ పాపను చూసుకుంటే ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళకోకుండా ఇంట్లో ఉంటుంది. వాళ్ళ అమ్మాయి ఏమో పనులు చేసుకుంటుంది. ఆ ఏరియాలో ఉన్న పోకిరి కుర్రాళ్ళకి ఈ అమ్మాయి ఉంది అనేది అర్థమైపోయింది. ఈ అమ్మాయికి తెలివిగా ఒక ఫోన్ కొనిచ్చి రోజు కాస్త గంజాయి అలవాటు చేశారు. 7 పిల్లలు 6 పిల్లలు ఉన్నారు దీంట్లో. వాళ్ళల్లో 3 మైనర్లు 2 మేజర్లు. ఆ అమ్మాయిని లైంగికంగా ఇలా చేయడం వల్ల ఆ పాప ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు ఇంతకీ ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందో కూడా తెలియదు. ఆ మైనర్లో తెలియదు, మేజర్లో తెలియదు. ఆ పాప 5వ నెల వచ్చింది. 5వ నెల వచ్చిన తర్వాత తెలిసింది. ఇంకా లబోదిబ్బోమని హైకోర్టులో పిటిషన్ వేస్తే జడ్జి, కన్న తల్లివి నీకు ఆ పిల్లకి 5 నెలల ప్రెగ్నెన్సీ వచ్చేదాకా ఏం చేస్తున్నావు అని చెప్పి ఆ జడ్జి అడిగి పర్మిషన్ అయితే ఇచ్చారు. అబార్షన్ చేయించాము. ఆ పిల్లని ఇప్పుడు హాస్టల్లో పెట్టి చదివిస్తాం.
ఇట్లా ఇది ఎంత దారుణం అయిపోయిందంటే ఆడపిల్లలు కనిపిస్తే చాలు ఇట్లాంటి వేషాలు వేసుకుంటా ఏదో ఒక రకంగా ప్రేమ పేరుతో కొంతమంది అవసరాలు ఉన్నాయని, కొంతమంది సినిమాల్లో ఛాన్స్లు ఇప్పిస్తామని, కొంతమంది ఇట్లా రకరకాలుగా ఆడపిల్లలు ఈ విధంగా చేస్తున్నారు. ఇది ఏంటంటే ఇంకా ఇంట్లోనే టెస్ట్ వేసుకొని అవకాశం కోసం ఎదురు చూసి ఇలా చేయడం అన్నమాట. ఏది ఏమైనా ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే మట్టుకు అతనికి శిక్ష పడాలి అని అన్నావు చూడమ్మ, నువ్వు కాంప్రమైజ్ కాకుండా. ఆ మాట అయితే నచ్చింది నాకు, మిగతా అన్నిటి సంగతి ఎలా ఉన్నా గానీ. అర్థమైందా? నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. ఈ వెధవ లాంటి మొగుడు లేకపోయినా పర్వాలేదు, నా పిల్ల నాకు కావాలనుకున్నావే, ఇది చాలా మంచి విషయం. ఏది ఏమైనా ఇంకా భవిష్యత్తులో కూడా నీకు కానీ మీ అమ్మాయికి కానీ ఏదైనా అవసరం ఉంది అంటే మట్టుకు ఈ మేడంకి ఎప్పుడైనా నువ్వు ఫోన్ చేయొచ్చు, సహాయం తీసుకోవచ్చు. అలానే సంధ్య, నువ్వు అమ్మగారిని కూడా పిలిపించుకో, జరిగిందంతా చెప్పు ఆవిడకి కూడా. పిలిపించుకొని మీరంతా కలిసి ఉండటానికి ట్రై చేయండి అమ్మగారితో. ఆవిడ కూడా పెద్ద ఆవిడే కదా, ఒక్కరే ఉంటున్నారు కదా. మీరు అటు వెళ్ళటమా, లేకపోతే పాప ఇక్కడ చదువుకుంటుంది అంటున్నావు కాబట్టి ఆవిడని ఇటు పిలిపియటమా, ఏదో ఒకటి ప్లాన్ చేసుకోండి. ఓకేనా? హైకోర్టు ఆర్డర్ అయితే మేము మా సైడ్ నుంచి హెల్ప్ చేస్తాము. అది తీసుకొని వెంటనే పాపకి అబార్ట్ అయితే చేయించాలి. ఆ 15 ఏళ్ల పిల్ల మొయ్యడం ఏంటి జీవితాంతం? అతని ప్లాన్ ఏంటి అంటే ఖచ్చితంగా రేపు డిఎన్ఏలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇంకేం చేసాం, బిడ్డ కూడా పుట్టి. అతని ప్లాన్ చూడు ఎంత తెలివితేటలో, బాగా తెలివితేటలు ఎక్కువైపోయినాయి. నిజంగా చేయకపోతే చిన్న పాపం తీసేపిద్దాం మేడం అనేవాడు. ఆ మాటతోనే నాకు ముందే తెలుసు తను చెప్పిన దాన్ని బట్టి, లేకపోతే ఎందుకు అంత అభాండం వేస్తుంది ఆ అమ్మాయి అయినా, ఆ చిన్నపిల్ల ఎందుకు అబద్ధాలు చెప్తుంది. కానీ ఆ ఒక్క మాటతో అర్థమైపోయింది ఖచ్చితంగా ఇతనే చేశాడు అని. ఏది ఏమైనా సరే అతను ఒకటే వేసాడు ప్లాను. డెలివరీ అయిన తర్వాత బిడ్డ పుట్టాక ఇంకెక్కడికి పోతారు వీళ్ళు అని ప్లాన్ వేసుకున్నాడు. ఏం కాదమ్మా, ఒక యాక్సిడెంట్ అనుకో ఇది జీవితంలో అనుకుని బాగా చదివిచ్చు పాపని. అంటే చూడటానికి అసలు ఈవిడ కూడా కొంత షాక్ లో ఉంది అని. అవును, అసలు సరిగా ఆ అమ్మాయి కనీసం మనతో సూటిగా చూసి కూడా మాట్లాడలేకపోతుంది. ఆ బాధ అర్థమవుతుంది మనకి. సంధ్య, నువ్వు బాధపడకు, పాపకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అతనికి నువ్వు శిక్ష పడాలనే కోరుకుంటున్నావు కదా. ఆ విషయంలో వెనకడుగు వేయొద్దమ్మా, పడాలి కూడా అతనికి. ఖచ్చితంగా మేము హైకోర్టులో వెంటనే ఒక 1 week లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యేలా చూస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.